చే వచ్చిన శాలరీ అంతా లోన్స్కి ఇంటికే సరిపోతుంది. ఇన్వెస్ట్ చేద్దామన్నా సేవింగ్స్ చేద్దామన్నా అసలు శాలరీ సరిపోవట్లేదు. సిస్టర్ కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 5 lakhs వేరే వాళ్ళు ఇచ్చేది ఉంది, వాళ్ళేమో టైంకి మనీ ఇవ్వట్లేదు, టైం ఏమో 10 days ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ లేక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. మీరు కూడా ఇలాగే మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? మీరు కూడా మనీని అట్రాక్ట్ చేసి కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే మనీ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కోసం వీడియోని కంప్లీట్ గా చూడండి. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ముందుగా నా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ గా బెస్ట్ వాల్యుబుల్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సీక్రెట్ నెంబర్ 1, అబండెంట్ మైండ్ సెట్. మనీ పట్ల మనకు ఎప్పుడూ కూడా అబండెంట్ మైండ్ సెట్ ఉండాలి. మనీ గురించి పాజిటివ్ గా ఆలోచించడం, అలాగే ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. ఎప్పుడు కూడా మనీకి సంబంధించిన అవకాశాలు మన లైఫ్ లో వస్తాయి అన్నట్టు ఫీల్ అవ్వాలి. మనీ పట్ల స్కేర్సిటీ మైండ్ సెట్ తో ఉండడము, భయపడము, డౌట్ఫుల్ గా ఉండడము, కన్ఫ్యూజన్ గా ఉండడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీ లైఫ్ లో మనీ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మన దగ్గర 100 రూపీస్ ఉన్నా 1000 రూపీస్ లాగా ఫీల్ అవ్వాలి, 10,000 ఉన్నా 1 lakh రూపీస్ లాగా ఫీల్ అవ్వాలి. ఇలా హై వైబ్రేషన్ అండ్ అబండెంట్ మైండ్ సెట్ తో ఉంటే మనీని ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయవచ్చు. సీక్రెట్ నెంబర్ 2, డీక్లటర్ యువర్ వాలెట్ అండ్ అల్మారా. మీ వాలెట్ ఎప్పుడు కూడా నీట్ గా క్లీన్ గా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనీని ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయవచ్చు. వాలెట్ పాతగా అయిపోతే వెంటనే కొత్త వాలెట్ ని రీప్లేస్ చేయాలి. అలాగే మీ వాలెట్ లో ఓల్డ్ బిల్స్ లేదా షాపింగ్ చేసిన బిల్స్ ఏవైనా ఉన్నట్టయితే వెంటనే రిమూవ్ చేయండి, ఎందుకంటే ఇవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా బిల్స్ పెట్టుకున్నట్టయితే మనీ ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కార్డ్స్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే కార్డ్స్ మనీని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. వ్యాలెట్తో పాటు మన ఇంట్లో మనీని పెట్టుకునే అల్మారా కూడా నీట్గా పెట్టుకోవాలి. మనీ అంటే లక్ష్మీదేవి, సో లక్ష్మీదేవికి నీట్నెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి వ్యాలెట్ అండ్ అల్మారా ఎప్పుడు కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఏమైనా పాత బట్టలు లేదా ఓల్డ్ బిల్స్ అల్మారాలో ఉన్నట్టయితే రిమూవ్ చేయండి. అల్మారాలో గోల్డ్ కావచ్చు, బట్టలు కావచ్చు, మనీ కావచ్చు చాలా నీట్గా ఆర్గనైజ్ గా ఉండాలి. ఇలా చేసినట్టయితే లైఫ్ లో మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది. సీక్రెట్ నెంబర్ 3, ఎఫర్మేషన్స్. మనం ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే అలాగే నైట్ పడుకునే ముందు మనీ ఎఫర్మేషన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎఫర్మేషన్స్ ని రిపీట్ చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్ గా ఫీడ్ చేసుకుంటుంది. అలాగే మనకి మనీ పట్ల పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మన మాటలకి చాలా పవర్ ఉంటుంది. ఏదైతే మనం పదే పదే రిపీట్ చేస్తామో సేమ్ అలాంటి అవుట్కమ్ నే మనము ఎక్స్పీరియన్స్ అవుతాము. మనీ ఎఫర్మేషన్స్ ని చాలా సింపుల్ గా ఈజీగా ప్రాక్టీస్ చేసేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, వెల్త్ కాన్స్టాంట్లీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్, మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే, ఐ am worthy of financial abundance, I am open to receive unlimited wealth in my life. ఇలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సీక్రెట్ నెంబర్ 4, విజువలైజేషన్ ఆఫ్ మనీ గోల్స్. మన ఫైనాన్షియల్ గోల్స్ని ప్రతిరోజు విజువలైజ్ చేసుకోవాలి. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసినట్టు, మీ డెట్స్ అన్నీ కూడా క్లియర్ అయినట్టు, మీ బ్యాంక్ అకౌంట్లో మనీ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజేషన్ చేసేటప్పుడు మీ మనీ గోల్స్ రిలేటెడ్ పిక్చర్స్ని మీరు క్లియర్గా విజువలైజ్ చేయాలి. అలాగే మీ ఎమోషన్స్ని అటాచ్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఫాస్ట్గా మనీని హై ఫ్రీక్వెన్సీ ద్వారా అట్రాక్ట్ చేస్తారు. సీక్రెట్ నెంబర్ 5, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. మనము చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు మనీ మన అవసరాలను తీర్చింది. మన స్టడీస్కి కావచ్చు, మన ఫుడ్కి కావచ్చు, మన షాపింగ్కి కావచ్చు, మనం ఎర్న్ చేసే ఇన్కమ్, ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని గుర్తు చేసుకొని మనీకి గ్రాటిట్యూడ్ చెప్పినట్టయితే ఎక్కువ మనీని మన లైఫ్లో ఆకర్షిస్తాం. అంతేకాకుండా మన ఫ్యూచర్ మనీ గోల్స్ని ప్రెజెంట్ మూమెంట్లోనే అచీవ్ చేసినట్టుగా ఫీల్ అయ్యి గ్రాటిట్యూడ్ చెప్తే కూడా యూనివర్స్ మనకు మనీని అచీవ్ చేయడానికి అవకాశాలను మన లైఫ్లోకి పంపిస్తుంది. సీక్రెట్ నెంబర్ 6, విజన్ బోర్డ్. మీకు తెలుసా, 1000 words ఆర్ ఈక్వల్ టు 1 picture. మీ ఫైనాన్షియల్ గోల్స్ని ప్రతిరోజు చూసుకునేలాగా మీరు మీ విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. మనీ రిలేటెడ్ పిక్చర్స్, అలాగే మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు, మీ సేవింగ్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ ఇన్కమ్, మీ బిజినెస్ ప్రాఫిట్స్, మీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్, ఇలా ప్రతి ఒక్క పిక్చర్ టార్గెట్ డేట్తో సహా మీరు మీ విజన్ బోర్డ్స్లో పెట్టుకోవాలి. ఈ విజన్ బోర్డ్ ప్రతిరోజు మీరు రెగ్యులర్గా చూసే ప్లేస్లో పెట్టుకున్నట్టయితే మీరు ఫాస్ట్గా మనీని అట్రాక్ట్ చేస్తారు. సీక్రెట్ నెంబర్ 7, లవ్, రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్. యూనివర్స్లో ప్రతిదీ ఎనర్జీతో కూడి ఉంటుంది. మనీకి కూడా ఎనర్జీ ఉంటుంది. మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు మనీని పట్టుకొని ఐ లవ్ యూ మనీ అని చెప్తూ ఉండాలి. అంతేకాకుండా మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్న మనీని మీరు అప్రిషియేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనీ పట్ల మీరు పాజిటివ్ ఎనర్జీతో అలైన్ అయ్యి ఉంటారు. అందుకే మనీని ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తారు. సీక్రెట్ నెంబర్ 8, చారిటీ. లైఫ్లో మీరు ఎక్కువ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చారిటీ చేస్తూ ఉండాలి. మీ ఇన్కమ్లో నుంచి అట్లీస్ట్ 5% లేదా అట్లీస్ట్ 3%
అమౌంట్ అయినా మీరు చారిటీ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైతే ఇస్తామో అది మనం మల్టిపుల్గా ఆకర్షిస్తాం. చారిటీ చేయడం వల్ల మన లైఫ్లో పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని అలాగే మంచి అవకాశాలను మనం అట్రాక్ట్ చేస్తాం. చారిటీ చేసే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా హై వైబ్రేషన్తో ఉంటారు. ఇలా ఉండడం వల్ల లైఫ్లో మరిన్ని పాజిటివ్ అవుట్కమ్స్ని అట్రాక్ట్ చేయవచ్చు. మీ లైఫ్లో మనీ బ్లాకేజెస్ పోవాలంటే అలాగే మీ అప్పులు లోన్స్ క్లియర్ అవ్వాలంటే ఎవ్రీ మంత్ చారిటీ చేయడం స్టార్ట్ చేయండి. సీక్రెట్ నెంబర్ 9, ఫీల్ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. మనము పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు ఫైనాన్షియల్గా ఛాలెంజెస్ ఫేస్ చేయవచ్చు. ఈ ఛాలెంజెస్ అనేవి మీరు లైఫ్లో పెద్దగా ఎదగడానికి ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, అలాగే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ లెర్నింగ్స్ బేస్ చేసి మళ్ళీ మీ జర్నీని కంటిన్యూ చేయాలి. పెద్ద పెద్ద బిలియనర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్కి కూడా అప్పుడప్పుడు లాసెస్ అనేవి కామన్. ఇవన్నీ ఎదుర్కొంటేనే మనం లైఫ్లో సక్సెస్ఫుల్ బిలియనర్స్ అవుతాం. సీక్రెట్ నెంబర్ 10, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ వెల్దీ పీపుల్. ఎప్పుడు కూడా మనం వెల్దీ పీపుల్తో ప్రతిరోజు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మన ఆలోచనలు కూడా పెరుగుతాయి. మనం మన గోల్స్ని కూడా పెద్దగా పెట్టుకుంటాం. అంతేకాకుండా మనీ రిలేటెడ్ బుక్స్ కూడా చదువుతూ ఉండాలి. ఇలా చేస్తే మన ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే మనీకి సంబంధించిన అవకాశాలను కూడా మనం లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం. చూసారు కదా, ఈ 10 సీక్రెట్స్ కనుక మీరు మీ లైఫ్లో ఫాలో అయినట్టయితే మీరు కూడా మనీని ఫాస్ట్గా అబండెంట్గా అట్రాక్ట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కోసం కల్పన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.